ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి శుభకార్యాలకి పనిచేస్తుంది. అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గృహారంభం, ఉపనయనం వంటి శుభ కార్యాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఇక ఈరోజు శనివారం లేదా శనివారం. ఈ సప్తంతో కూడినటువంటి శనివారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. జాతక రీత్యా, గోచారీత్యా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాన్ని కలిగించి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది. ఈరోజు చేసేటువంటి గోసేవ, రుద్రాభిషేకం, అలాగే పేదలకి అన్నదానం, వస్త్రదానం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కటి ఫలితాన్ని కలిగిస్తాయి. శని యొక్క పూజలు, నువ్వులతో కూడినటువంటి అభిషేకం శనికి చేయడం ద్వారా ఈరోజు క్లిష్టమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో తీసుకున్నటువంటి వేగవంతమైనటువంటి నిర్ణయాల విషయంలో విఘ్నాన్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి, శ్రమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, విఘ్నాలు దూరమవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రయత్నాలు పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వేగవంతమైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యా వ్యవహారాల్లో ఏకాగ్రతను సంపాదించుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రుగ్మతల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి.
ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది, ఆరోగ్య రక్షణ కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు, వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయంలో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు, బాధ్యతలు బాగా పెరుగుతాయి. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కొన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాలు యోగిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది, ఆర్థిక బలం చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాల్ని తొలగించుకోగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. స్థిరత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అష్టమ రవి ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది, ప్రమాదాలు దూరం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థానచలనం వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక విషయాలు కూడా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారరీత్యా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు దూరం అవుతాయి. ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈరోజు కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. అవమానకర సంఘటనల్ని నెట్టివేయగలుగుతారు. మానసిక ధైర్యాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో
తెలివైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం, ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గృహరీత్యా ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వేగవంతమైనటువంటి మార్పులు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నైపుణ్యం కొనసాగుతుంది. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధిత సంభాషణలు రుచిస్తాయి, యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. యోగించేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వ్యాపార దక్షత పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీరామాయణం లాంటి కావ్యం అసలు అటువంటి అన్నదమ్ములు ఆ ప్రేమ అపురూపం. దశరథుడు ధన్యాత్ముడు అటువంటి కొడుకుల్ని కని. ఆ లక్ష్మణస్వామి అరణ్యవాసంలో రామచంద్రమూర్తితో కలిసి వెడుతూ ఆ ఋష్యమూక పర్వతం మీద సీతమ్మ తల్లి యొక్క నగల మూట కింద పడేస్తే ఆ నగల మూటని తెలిసి రామచంద్రమూర్తి చూస్తున్నారు. సీతమ్మ తల్లి ఆభరణములు అన్న ప్రసక్తి రాగానే ఆయన కళ్ళలో బాష్పధార పడి కళ్ళ నీరు చిప్పిల్లింది. ధర్మాత్మురాలు, మహాపతివ్రత తనని అనుగమించింది. వద్దు వద్దు అన్నా మీరు లేని అయోధ్య నాకు అరణ్యం, మీ తోడిదే నాకు అయోధ్య అని అనుగమించి వచ్చింది. ఆ రాక్షసుడు ఎత్తుకుపోతున్నప్పుడు ఎంత ఏడ్చిందో, ఈ నగలు మూట కింద పడేసినప్పుడు ఎంత బాధతో పడేసిందో, ఆ భావన చేత ఆయనకి ఆభరణాలు కనపడలేదు. లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ నువ్వు చూడన్నాడు. రామాయణం నరుడి కథ, ఆ ఉద్వేగాలు ఉంటాయి అని మనం చెప్పినప్పుడు ఈ సందర్భంలో కూడా ఉంటాయి. ఏవేవో సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ఇలాంటి ఉండవని చెప్పడం కూడా మళ్ళీ తప్పే. కాబట్టి లక్ష్మణస్వామి ఆ మూట చూసి ఆ మూట విప్పి ఆ నగల్ని చూడగానే ఒక అద్భుతమైన మాట అన్నాడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. లక్ష్మణ శీలానికి పరాకాష్ట. లక్ష్మణస్వామి నగలు తీశాడు. అన్నయ్య నాహం జానామి కేయూరే, ఇవి కేయూరములు వాడవాళ్ళు భుజములకు పెట్టుకుంటారు. అన్నయ్య నాకు తెలియదు ఇవి. నేను తెలియదు అంటే లక్ష్మణుడికి తెలియదని కాదు, లక్ష్మణుడికి జ్ఞాపకంలో లేదు అని.
కాబట్టి చూడడం ధర్మం, కానీ చూసింది మనసులోకి చేరడం వేరు. లక్ష్మణస్వామి చూసి ఉండొచ్చు, కానీ జ్ఞాపకంలో లేదు. అంటే దృష్టి పవిత్రత అటువంటిది. నాహం జానామి కేయూరి, నాహం జానామి కుండలే, వదిన కుండలాలు నాకు జ్ఞాపకం లేవు. నూపురత్యభిజానామి, అన్నయ్య వదిన పెట్టుకున్న నూపురములు నాకు జ్ఞాపకం. ఆమె పాదములకున్నటువంటి ఆ మణినూపురములు నాకు బాగా జ్ఞాపకం. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్. వదినమ్మ అంటే తల్లి లేని వాడికి కన్న తల్లే. అందుకే శాస్త్రంలో ఒక మాట ఉంది, ఒక్కొక్కసారి వదిన గారి వయస్సు కన్నా మరిది గారి వయస్సు పెద్దది ఉంటుంది. వయస్సులో మరిది పెద్దవాడైనా వదిన చిన్నదైనా వదినయే నమస్కార యోగ్యురాలు. ఎంతటి విద్వాంసుడు కానివ్వండి, ఎంత పండితుడు కానివ్వండి, ఎంతటి సభాపూజ్యతున్నవాడు కానివ్వండి, ఎంతటి మహితాత్ముడు కానివ్వండి, వదిన గారు కనపడితే వదిన గారి పాదములకు తన తల తాటించి నమస్కరించవలసిందే. ఆవిడ చిన్నది కానివ్వండి, ఎంత చిన్నది కానివ్వండి, వదిన అంటే పరదేవత, వదిన అంటే అమ్మ. తనని కన్న తల్లి ఎటువంటిదో వదిన గారు అటువంటిది. వదినకి వంగి నమస్కరించలేనటువంటి వాడు సంస్కారహీనుడు. వదిన దృష్టిలో మరిది కాడు, వదిన దృష్టిలో మరిది కొడుకు. అందుకే సీతమ్మ తల్లి తన మరుదుల్ని తన కొడుకులుగానే చూసింది తప్ప ఎన్నడూ మరిదిగా చూడలేదు అసలు ఆవిడ. అంత భక్తితో వదిన్ని సేవించినటువంటి మహానుభావుడు. అందుకే నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అని చెప్పుకుంటాడు. కిష్కింధకాండలో రామచంద్రమూర్తితో కలిసి వెడుతున్నప్పుడు ఎన్ని ఘట్టాలని నేను చెప్పగలను రామాయణంలోంచి. ఒకసారి రుచి చూసి మీరు చదవండి అసలు ఆ లక్ష్మణస్వామి భక్తి ఏమిటో. అన్నయ్య ఎప్పుడెప్పుడు బాధపడితే అప్పుడు తండ్రిలా ఓదారుస్తూ ఉంటాడు. ఒకటా రెండా, ఎంత సేవ చేశాడు మహానుభావుడు. అసలు రామచంద్రమూర్తికి పెద్ద ఓదార్పు ఆయనే. సుగ్రీవుడు మాట తప్పితే అసలు కోపానికి వశుడైపోయాడు. ఎంత కోపం వచ్చేసిందో. వెళ్ళి ఆయన నడిచి వెడుతూ ఉంటే ఆ పదఘట్టనలకి ఆయన విసిరినటువంటి చేతి విసుళ్ళకి పక్కనున్న చెట్లు పడిపోయాయి. అంత కోపంగా వెళ్ళాడు. మా అన్నయ్య ఏమో ఎక్కడో గుహలో కూర్చుని కష్టపడుతున్నాడా, శుభ్రంగా సుగ్రీవుడేమో మా అన్నయ్య ఇచ్చిన రాజ్యంతో భార్యలతో కులుకుతాడా, మా అన్నయ్యకు ఉపకారం చెయ్యొద్దు, సీతమ్మ జాడ కనిపెట్టద్దు అని ఇంద్రజిత్తుతో యుద్ధం చేసినప్పుడు నిజంగా లక్ష్మణస్వామి చూపించినటువంటి అద్భుతమైన పరాక్రమం, ఆయనకి అన్నగారి మీద ఉన్న భక్తి అనన్య సామాన్యం. అసలు నిజానికి ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళినప్పుడు అగస్త్య మహర్షితో మాట్లాడుతూ రాముడు ఒక మాట అన్నాడు. రావణాసురుడికి అంత శక్తి ఎలా కలిగింది అని అడిగాడు. అడిగితే అగస్త్య మహర్షి ఒక మాట అన్నారు. రామ, నిజానికి రావణుడు కాదు గొప్పవాడు, ఇంద్రజిత్. ఇంద్రజిత్ అంతటి ప్రమాదకారి లోకంలో ఇంకొకడు లేడు. ఇంద్రజిత్ నిగ్రహింపబడ్డాడు కాబట్టి రామరావణ యుద్ధంలో యుద్ధం పూర్తయింది. ఇంద్రజిత్తే బతికితే ఇక యుద్ధం లేదు, ఆ రోజుతోటే అయిపోయింది. ఎందుకంటే ఆయన కాని నికుంభలా హోమం కాని పూర్తి చేశాడా, ఆ యజ్ఞ వేదిలోంచి అగ్నిహోత్రంలోంచి రథం బయటికి వస్తుంది. ఒకసారి రథం కాని ఎక్కాడా ఇక ఎవ్వరికీ కనపడడం. పైకి మేఘంలో ఉండి ఎవ్వరికీ కనపడకుండా యుద్ధం చేస్తాడు. యుద్ధానికి కానీ ఒక్కసారి వచ్చేస్తే ఇంద్రజిత్ ఇంకా అంతకు పూర్వం వచ్చాడు, వచ్చి రామలక్ష్మణుల్ని పడగొట్టాడు. యుద్ధం అయిపోయింది అనుకున్నారు. అసలు అంతమంది వానరుల్ని పడగొట్టాడు, కొన్ని లక్షల మంది. ఎక్కడా కదలిక లేకుండా పడిపోయారు. పడిపోతే మహానుభావుడు విభీషణుడు వెతుక్కుంటూ వచ్చాడు, కాగడా పెట్టి ఆ పక్కన హనుమని పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడరు కాబట్టి హనుమ ఒక్కరున్నారు. వస్తూ జాంబవంతుడి దగ్గరికి పెద్దవాడు కదా అని వచ్చాడు. వచ్చి పలకరించాడు, బ్రతికున్నావా, క్షేమమా అని. అంటే జాంబవంతుడు కనురెప్పలు విప్పలేక కనురెప్పలెత్తి హనుమ క్షేమమా అని అడిగారు. విభీషణుడు అన్నాడు, తాత, అంగుళం చోటు లేకుండా బాణపు దెబ్బలు తిని ఇంద్రజిత్తు కొట్టినవి రక్తస్రావమై ఒకటి అడగబోయి ఇంకొకటి అడుగుతున్నావు. రామలక్ష్మణులు క్షేమమా అని అడగాలి, హనుమ క్షేమమా అని అడుగుతున్నావు. రామలక్ష్మణుల కుశలం అడగలేదే అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నేను తెలిసే చెప్పాను. తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు.
అందరూ వెళ్ళిపోయినా హనుమ ఒక్కరు బతికుంటే అందరూ బతుకుతారు, అందరూ బతికున్న హనుమ ఒక్కరు వెళ్ళిపోతే అందరూ చచ్చిపోతారు. అందుకే హనుమ ఉన్నారా అని అడిగాను. ఏమి వినయం మహానుభావుడిది! జాంబవంతుడి పాదాలు పట్టుకుని తాతా హనుమని కుశలం అడుగుచున్నాడు. నాయన వెంటనే వెళ్ళి హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ మృత సంజీవని, సంధానకరణి, విశల్యకరణి మొదలైన ఓషధులు పట్రా, సైన్యం బతుకుతుందన్నారు. వెళ్ళారు, తీసుకొచ్చారు, సైన్యం అంతా బతికింది. మళ్ళీ లేచి కిలకిలారామములు చేశారు. లోపలికెళ్ళి ఇంద్రజిత్ చెప్పాడు, రామ సైన్యం అంతా పడిపోయింది నాన్న అన్నాడు. నగారా మోగించండి రా అన్నాడు. ఒకసారి చూద్దామని గవాక్షంలోకి వచ్చాడు. అందరూ లేచి కాగడాలు పట్టుకుని సంతోషంగా రామనామని చెప్తున్నారు. ఇదేమిరా అందరూ పడిపోయారన్నా, అందరూ లేచారు కదరా, అందరూ బాగున్నారు కదరా అన్నాడు. అంత భయంకరమైన యుద్ధం చేశాడు. ఒకసారి నాగపాశాలతో కట్టేశాడు, ఒకసారి బ్రహ్మాస్త్ర బంధనం చేశాడు. ఇక కానీ ఇంద్రజిత్ వచ్చాడా ఇక ఎవరు నిలబడరు ఆయన ముందు. అంత భయంకరమైన పరిస్థితుల్లో అసలు ఎంత గొప్ప యుద్ధమో లక్ష్మణస్వామిది ఇంద్రజిత్తుది. ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు ప్రయోగించాడు. ఇంద్రజిత్ నిహతుడు కాలేదు. ఆఖరణ రామచంద్రమూర్తి తన ఆరాధ్య దైవం, తన అన్నగారు, అసలు ధనుర్వేదంలో లేనటువంటి ఒక మంత్రాన్ని ప్రయోగించాడు. తన అన్నగారి మీద అపవాదులు ఏవి ఉన్నాయో ఆ అపవాదులు నిజం కాదని నమ్మకం ఉన్నవాడు లక్ష్మణస్వామి. మా అన్నగారి మీద ఉన్న అపవాదులు అబద్ధం, మా అన్నగారి పరమ సత్యమూర్తి అయితే ఈ ఇంద్రజిత్తు పడిపోవు కాక. అదే శ్రీరామాయణానికి మూలమంత్రం అయిపోయింది. లక్ష్మణస్వామి నోటి వెంట వచ్చిన శ్లోకం ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం అన్నాడు. మా అన్న ధర్మాత్ముడైతే, మా అన్న సత్యసంధుడైతే, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది, మా అన్నగారు దశరథ మహారాజు గారి కొడుకే అయితే అప్పుడు నేను వేసినటువంటి బాణము ఈ ఇంద్రజిత్తు యొక్క శిరస్సును ఖండించుగాక అని శ్లోకం చదివి బాణం వేశాడు. కంఠం తెగిపోయి శిరస్సు కింద పడిపోయింది ఇంద్రజిత్తుది. అంటే రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్ని ప్రకాశింపచేసిన మహాపురుషుడు కూడా యథార్థానికి లక్ష్మణస్వామి. తెలిసి తెలియని వాళ్ళు రామచంద్రమూర్తి మీద అపవాదులేశారు. ఏదో ధర్మాత్మ, ఆయన ఎప్పుడో ఓసారి ధర్మం తప్పాడన్నారు. ఎప్పుడు ధర్మం తప్పాడరా అంటే ఏదో ఆయన ఒకానొకప్పుడు మాట ఇచ్చాడు, నేను ఉంటానన్నాడు, రాజ్యం చేస్తానన్నాడు, కానీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మళ్ళీ తండ్రి గారి మాట కోసమని అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, లేదా వాలిని ఏదో చెట్టు చాటు నుంచి కొట్టాడు, అందుకని చెప్పి ఆయన ధర్మం తప్పాడని మీద ఆయనది మీద ఆరోపణలు తీసుకొచ్చారు. సత్యసంధశ్చ ఆయన ఓసారి అబద్ధం ఆడాడన్నారు. ఎప్పుడు అబద్ధం ఆడాడరా అంటే ఆయన అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు సుమంత్రుడు రథం నడుపుతున్నాడు. వెనక నుంచి దశరథుడు పెద్ద కేకలు వేస్తూ పరిగెడుతూ వచ్చి భూమి మీద పడిపోయాడు, రామా రామా అంటూ. రాముడు ఆగట్లేదని సుమంత్రుణ్ణి పిలిచాడు. సుమంత్ర రథమాపు, నువ్వు నా దగ్గర సారథివి, నీ ప్రభువుని, నేను ఆజ్ఞాపిస్తున్నా రథమాపన్నాడు. రథి చెప్తే తప్ప ఆపకూడదు, అవతల ప్రభువు పిలుస్తున్నాడు. సుమంత్రుడు వెనక్కి తిరిగి ప్రభువు రథమాపమంటున్నాడు, ఏం చేయనన్నాడు. నేను చెప్తున్నాను రథం పోని అన్నాడు రాముడు. రేపు తిరిగి వెళ్ళిన తర్వాత నేను చెప్తే ఎందుకు ఆపలేదు రథం అని అడిగితే ఏం చెప్పనన్నాడు సుమంత్రుడు. రథచక్రముల సవ్వడిలో నాకు వినపడలేదని చెప్పన్నాడు. అబద్ధం చెప్పడం ఒకటి, చెప్పించడం ఒకటి కాదు కదా, రాముడు అబద్ధం ఆడాడన్నారు. సత్యసంధశ్చ కాబట్టి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది, ఏదో పాయస పాత్ర వల్ల పుట్టాడు కానీ రాముడు దశరథుడి కుమారుడు కాదన్నారు. పౌరుషేచ ప్రతిద్వంద్వ, రాముడు పౌరుషం తప్పాడన్నారు. ఖరదూషణాదులతో యుద్ధం చేసేటప్పుడు 3 అడుగులు వెనక్కి వేశాడు. వెనక్కి వేసి బాణం వేశాడు. ధనస్సు చేత ఉన్నవాడు వెనక్కి అడుగులు వేయకూడదు 3. కాబట్టి రాముడు పౌరుషం తప్పాడన్నారు. ఈ అపవాదులు ఆయన మీద వేశారు. ఇది లక్ష్మణస్వామి మనసులో కలుక్కుని గుచ్చుకునేది. మా అన్న ఇవి తప్పలేదని లోకానికి చెప్పడానికి ఈ మాటలు వాడాడు. మా అన్న ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, పౌరుషమున్నవాడైతే, దశరథ మహారాజు గారి కొడుకే అయితే ఈ ఇంద్రజిత్ మరణించుగాక అని బాణప్రయోగం చేశాడు. అంటే ఆయన పరమధర్మాత్ముడు. వాలిని చెట్టుచాటు నుంచి కొట్టాడు కాదు, బాణం అసలు గుండెల మీద దిగింది, అదే సాక్ష్యం. వెనక నుంచి కొడితే గుండెల మీద ఎలా పడుతుంది? ఆయన వానరం, ఈయన చెట్టుచాటు నుంచి కొట్టినా ఈయన మనుష్యుడు. చెట్టుచాటు నుంచి మృగాల్ని కొట్టడం అనేటటువంటిది నరులకి ఉన్నటువంటి ధర్మమే తప్ప కాని ధర్మం ఏం కాదు. వాలే ఆ ప్రశ్న వేస్తే చచ్చిపోయే ముందు రామచంద్రమూర్తి జవాబులన్నీ చెప్పారు. కాబట్టి రాముడు ధర్మం తప్పలేదు.
సత్యసంధస్య, రాముడు సుమంత్రుడితో అబద్ధమాడించాడన్నారు. కానీ తండ్రిని ధర్మమునందు నిలబెట్టాలంటే, తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టాలంటే తాను వెళ్ళాలి. ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చేసైనా ధర్మాన్ని నిలబెట్టాలి. అందుకు ఆయన ధర్మం తప్పలేదు, ఆయనకి పౌరుషం లేదన్నారు. ఎదుటి వీరుడు తన వింటినారిని వెనక్కి లాగి ఆకర్ణాంతము సాగతీసి బాణాన్ని తొడిగి విడిచిపెట్టడానికి అవకాశం లేకుండా వచ్చి మీద పడిపోతున్నటువంటి సందర్భమునందు సావకాశాన్ని కల్పించుకోవడానికి 3 అడుగులు వెనక్కి వేసి బాణానికి వింటినారిని వెనక్కి లాగవచ్చని ఆ ధనుర్వేదం అంగీకరించింది. అపసర్పణము అంటారు. కాబట్టి రామచంద్రమూర్తి ధర్మం తప్పలేదు, 3 అడుగులు వెనక్కి వేసిన కరుడు మీద పడిపోయాడు. కాబట్టి ఎడం కోసమని, చోటు కోసమని 3 అడుగులు వెనక్కి వేశాడు. కాబట్టి పౌరుషం తప్పినవాడు కాడు. దశరథిర్యది, ఆయన నరుడిగా పుట్టడం కోసం కౌసల్య గర్భవాసం 12 నెలలు చేసి దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు చేత పుట్టినవాడే తప్ప కేవలము దేవతల యొక్క వరం చేత పుట్టినటువంటి వాడు కాడు. కనుక కేవలము నరుడిగా వచ్చినవాడు కనుక దాశరథియే. రాముని మీద ఉన్న అపవాదులకి జవాబు చెప్పి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్ని నిలబెట్టి రామాయణానికి మూలమంత్రాన్ని ప్రసాదించినటువంటి ఘనత లక్ష్మణస్వామికే దక్కింది, ఇంద్రజిత్తుని పడగొట్టి. అంతటి మహితాత్ముడు లక్ష్మణస్వామి అంటే. అన్నయ్య అంటే అంత ప్రేమాస్పదుడు, అంతటి భక్తి తత్పరుడు. అసలు లక్ష్మణుడికి రాముడికి ఉన్నటువంటి అనుబంధం అపారమైనటువంటి అనుబంధం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పడానికి వాక్కులు సరిపోవు. శ్రీరామాయణం శ్రీరామాయణం అంతా రామచంద్రమూర్తి పక్కనే ఉండిపోయాడు. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర ఫలితాలు, కార్యానుకూలత ఈ అంశానికి స్వాగతం. శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్య ఉపశృణోమి వాచం మహీం దేవీం విష్ణుపత్నీమజూర్యాం. మహావిష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రం. దోషములు లేశమాత్రమైన, శ్రవణమాత్రమైన లేనటువంటి నక్షత్రం. స్మరణము చేతనే వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించే శ్రేష్టమైన నక్షత్రం. ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించవచ్చు. దీనికే జయ నక్షత్రం అని పేరు. విజయసిద్ధి, కార్యసిద్ధి, అదృష్ట సిద్ధినిచ్చే నక్షత్రం. శ్రవణ నక్షత్రం సాక్షాత్తు మహావిష్ణుమూర్తికి సంబంధించిన గొప్ప దైవ అంశ కలిగిన నక్షత్రం. అశ్వత్థ వృక్షాన్ని ఈ నక్షత్రంలో సందర్శించిన, ఈ నక్షత్రంలో జన్మించిన వారు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసినా, స్మరించినా చాలా మంచి జరుగుతుంది. రావి వృక్షాన్ని నిత్యము స్మరించడం ద్వారా ప్రతి వ్యక్తికి పాపము హరిస్తుంది. ఇది విశేషమైన ఫలము. కుర్యాత్ గ్రామం యజ్ఞదీక్షావ్రతాని విద్యారంభం చౌలమౌంజీ విధానం గర్భాధానం కర్ణవేదం ప్రయాణం వైకుంఠర్క్షే భూషణం హోమశాంతిం. దేవతా సంబంధమైన కార్యములు మొదలుకొని మనుష్య సంబంధమైన మానవ సంస్కారములు, మానవ ఉపయోగకరమైన సమస్త శుభకార్యములు ప్రారంభించడానికి సకల శ్రేష్టమైన ఉత్తమ నక్షత్రం విష్ణు అనుజ్ఞ. ఈ శ్రవణ నక్షత్రంలో ఏ పని చేసినా ధ్యానము, యజ్ఞము, దీక్ష, తపస్సు, దర్శనం వీటికి తారాబలం, చంద్రబలం, నక్షత్ర బలాలతో పని లేదు. కేవలం వివాహ ఉపనయన సంస్కారములు ఆచరించడానికి, గృహప్రవేశ గృహారంభములు చేయడానికే తారాబలం చూసుకోండి, చంద్రబలం చూడాలి. గృహప్రవేశం తర్వాత ఒక హోమం చేయండి. ఆ హోమం శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు చేయండి. సంపూర్ణమైన సిద్ధి. శ్రవణ నక్షత్రం అన్ని విధాలా రక్షించే నక్షత్రం. వైకుంఠర్క్షే చూడండి, శబ్దంలోనే మనకి పుణ్యాన్ని చూపించేటటువంటి వైకుంఠ నామాన్ని ప్రసాదించినటువంటి గొప్ప నక్షత్రం ఇది. యజ్ఞదీక్షా వ్రతములకి తారాబలంతో పని లేకుండా నిత్యము దైవారాధనకి ఉపకరించే గొప్ప నక్షత్రం శ్రవణ నక్షత్రం. విష్ణు నక్షత్రం. ఆదివారం సూర్యుడికి అధిపతి.
ఈ రోజున చేసేటటువంటి తపస్సు శుభ కార్యక్రమాలు సిద్ధిస్తాయి. అలాగే గురువాసరే సిద్ధయోగ, గురువారము ఆదివారము ఈ 2 రోజులే ఉపయోగించాలి. మరి బుధవారం శ్రవణ నక్షత్రం చాలా విశేషం కదా అని అన్నప్పుడు తపస్సుకి ధ్యానానికి మాత్రమే పనికొస్తుంది. శుభ కార్యక్రమాలు ఆచరించడానికి ముహూర్తపరంగా ఏకవింశతి మహాదోషాలు ఎక్కువగా లేకుండా చూసుకొని శుభ కార్యక్రమాలు ప్రారంభించాలి. ఇది ప్రధానంగా చంద్రుడి ఆధీనంలో ఉన్నటువంటి గొప్ప నక్షత్రం. శ్రవణ నక్షత్రం అంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు దీనికి అధిష్టానంగా ఉన్నారు. రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులకి జన్మతార ముక్తిని జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి సమస్త కార్యక్రమాలు ఈ తారాబలంలో ప్రారంభించవచ్చు. కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సకల సంపదల్ని ప్రసాదించే సంపత్తార. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఇది విపత్తార. కొంచెం ఆలోచించి పనులు చేయాలి. అశ్విని మఖ మూల నక్షత్ర జాతకులకి క్షేమాన్ని ప్రసాదించే క్షేమతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర జాతకులు ప్రత్యక్తారను పొందుతున్నారు. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి సకల కార్యసిద్ధిరిచ్చే సాధన తార. పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి నైధన తార అవుతోంది. ఈ నక్షత్రంలో ఏ కార్యక్రమాలు ప్రారంభించకూడదు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్ర జాతకులకి మిత్రతార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులకి పరమ మైత్రతార. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ధనిష్ట నక్షత్రంలో ఆచరించదగిన శుభ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ నక్షత్రం సహకరిస్తుంది చూద్దాం. ఈరోజు శనివారము, సప్తమి, పునర్వసు నక్షత్రం. ప్రదోష కాలంలో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించడం చాలా అవసరం, చాలా మంచిది. అలాగే పునర్వసు నక్షత్రం ఉన్నది కాబట్టి శ్రీరామచంద్రుణ్ణి సందర్శించిన, దేవాలయానికి వెళ్ళి రామ నామ స్మరణ చేసిన, సూర్య ఆరాధన చేసినా మంచిది. ప్రదోషంలో చేసేటటువంటి దీపారాధన సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున రామకోటి రాస్తే మంచి జరుగుతుంది, పాపాలు తొలగిపోతాయి. పాపము తొలగాలి అంటే శనివారం నాడు ప్రారంభించాలి. అలాగే ప్రదోషంలో నువ్వుల నూనెతో శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. ఆయుర్వృద్ధి క్షేమకరం. రేపటి రోజున భానువారము, అష్టమి, పుష్యమి నక్షత్రం. సూర్యారాధన చాలా విశేషంగా కలిసి వస్తుంది. ప్రధానంగా నదీ స్నానం, ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వమే సూర్యస్నానం చేస్తే మంచిది. సూర్య భగవానుడికి సూర్యోదయ సమయంలో అర్ఘ్యాన్ని ఇవ్వటం. అష్టమి కాబట్టి శ్రీకృష్ణ ఆరాధన చేయటం. అలాగే పుష్యమి నక్షత్రం కనుక వ్యాపార సంబంధమైన ఏ పని చేసినా పుష్యమి వృద్ధినిస్తుంది. అష్టమి కాబట్టి కొద్దిగా గణపతి ధ్యానం చేసి కార్యక్రమాలు ప్రారంభించడం చాలా మంచిది. ముఖ్యంగా వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. శ్రీకృష్ణ ఆరాధన చేయటం, వెన్నని నైవేద్యంగా సమర్పిస్తే ఈ అష్టమి దోషం తొలగుతుంది. తులసి దళాలతో విష్ణుమూర్తిని ఆరాధించడం చాలా మంచిది. సూర్య భగవానుని ఆరాధించడం మంచిది. పుష్యమి కాబట్టి ధర్మ సిద్ధి కోసమై శివారాధన చేస్తే విశేషంగా కలిసి వస్తుంది. ప్రధానంగా గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం, ఆరోగ్య సిద్ధి కోసమై భాస్కరుణ్ణి ధ్యానించడం, ఓం శ్రీ సూర్యాయ నమః అని అనుకున్నట్లయితే మంచి జరుగుతుంది. ఎర్ర పుష్పములతో సూర్యారాధన చేస్తే కలిసి వస్తుంది. ప్రశాంతంగా ధ్యానము యోగా చేసినట్లయితే ఆరోగ్యప్రదంగా ఉంటుంది. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గంగా జయంతి సందర్భంగా గృహంలో ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో, అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలను అవలంబించాలో పరిశీలిద్దాం. ఈరోజు గంగా జయంతి సందర్భంగా స్నానం చేసే సమయంలో గృహంలో రాగి చెంబులో పూజా మందిరంలో గంగాజలం ఉన్నట్లయితే
ఆ గంగా జలాన్ని కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని స్నానాన్ని ఆచరించినట్లయితే గంగా స్నాన ఫలితం లభిస్తుంది. అలా వీలు కాని పక్షంలో గృహంలో స్నానం చేస్తున్న తరుణంలో గంగా 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 అని 3 సార్లు అనుకుంటూ గంగాదేవిని స్మరించుకొని స్నానాన్ని ఆచరించినట్లయితే కూడా గంగాదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు గంగా స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా గృహంలో పూజా మందిరంలో పరమేశ్వరుడి శిరస్సు పైన గంగమ్మ తల్లి ఉన్నటువంటి చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించడం ద్వారా చంద్రశేఖరాష్టకాన్ని చదవటం ద్వారా కూడా సకల కార్యాలలో జయాన్ని పొందవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి దుర్గాదేవిని శుక్రవారం నాడు పూజించి చిన్న పిల్లలకు తినుబండారాలు మిఠాయి పంచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. ప్రత్యేకించి దాంపత్య జీవితంలో దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాల పాటు ఓం రాధాకృష్ణాయ నమః అని మనస్సులో స్మరించుకుంటూ రాధాకృష్ణుల చిత్రపటానికి తెల్లటి పూలమాల అలంకరించటం, ముకుందమాల స్తోత్రాన్ని చదవటం ద్వారా కూడా దంపతుల మధ్య విభేదాభిప్రాయాల నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి గురువారం నాడు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు మొదట్లో పంచదార కలిపినటువంటి ఆవు పాలను పోసి తడిసిన ఆ మట్టిని నుదుటన తిలకంలాగా ధరించాలి. దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి ప్రతిరోజు కూడా తిలకంలాగా దాన్ని ధరించాలి. ఇలా చేసినట్లయితే కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాల నుండి సులభంగా బయటపడవచ్చు. ప్రత్యేకంగా దంపతులైతే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే గృహంలో పడక గదిలో నదీ జలాన్ని ఒక 16 లీటర్లు తీసుకొని ఏదైనా పుణ్య నదీ జలం ఒక టిన్నులో పోసి మూతను బిగించి మీ పడక గదిలో ఉంచుకోవాలి. అలా చేయటం ద్వారా దంపతుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే 1 కంటే ఎక్కువ పసుపు కొమ్ములను తీసుకొని వరుసగా 16 రోజుల పాటు ఆ పసుపు కొమ్ములు దేవాలయంలో సమర్పించాలి. ఇలా చేస్తే కూడా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే బార్లీ గింజలు 1 వంతు, పాలు 4 వంతులు ఉండే విధంగా తీసుకొని బార్లీ గింజలు పాలలో కలిపి ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే గ్రహదోషాలను నివారింపజేసుకొని కుటుంబంలో సభ్యులందరి మధ్య అన్యోన్య వాతావరణానికి నాందీవాక్యం పలకవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న తరుణంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక శుభ్రమైన స్థలంలో 1 సగం కప్పులో ఆవాల నూనెను తీసుకొని ఆ ఆవాల నూనెను సూర్యోదయ సమయంలో ధారగా నేల మీద పోయాలి. ఎవరైతే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత శుభ్రమైన స్థలంలో సగం కప్పు ఆవాల నూనెను తీసుకొని ఆ ఆవాల నూనెను ధారగా పోస్తారో దాని ప్రభావం వల్ల కూడా గ్రహదోషాలన్నీ తొలగించబడి కుటుంబంలో సభ్యులందరూ అన్యోన్యంగా మెలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగ శీర్షికను తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో వాస్తు దోషాలు సరిచేసుకోకుండా ఆ గృహంలో కనుక జీవితాన్ని సాగిస్తున్నట్లయితే గ్రహచార గతులు బాగున్నంత వరకు బాగానే ఉంటుంది తప్ప గ్రహచార గతుల యొక్క ప్రభావంలో కించిత్తు తక్కువ స్థాయి గనక ఉన్నట్లయితే ఆ గృహ వాస్తు ఈ వ్యక్తి జీవితంలో అనేక ఈతి బాధల్ని కలిగించడానికి ఆస్కారం అత్యంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను గృహ వాస్తురీత్యా ముందు చర్య గమనించి వాస్తు దోషాల్ని సవరించుకుని గనక ఉన్నట్లయితే గ్రహచార గతుల ప్రభావం బాగా లేకపోయినప్పటికీ దైవ చింతన తత్పరత ప్రభావంతో గృహ వాస్తు బలంతో ధైర్య స్థైర్యాలతో జీవితాన్ని చక్కగా సాగించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అందుచేతనే ప్రతి వ్యక్తి జీవితంలోనూ గ్రహాల యొక్క ప్రభావం, దైవం యొక్క ప్రభావం,
వాస్తు యొక్క ప్రభావం. ఈ మూడు కూడాను ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. వీటిని సక్రమంగా గనక చూసుకొని ఎప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు గైకొని దానికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తూ జీవితాన్ని సాగించేటువంటి వారు అదృష్టకరమైన జీవితాన్ని సాగిస్తారు అని చెప్పేసి శాస్త్రం. ఇక్కడ గృహవాస్తురీత్యా గృహంలో ఎప్పుడూ కూడా సూర్యకిరణాలు చాలా చక్కగా సోకెట్టుగా ఉండాలి. సూర్యకిరణ ప్రభావం లేకుండా చీకటిమయంగా గనక గృహం ఉన్నట్లయితే అనేక అనారోగ్యములతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు కూడా పొడసూపటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. గృహ భాగంలో స్తంభాలు పారుతప్పి కొన్ని కురచగాను మరికొన్ని పొడవుగాను ఉన్నట్లయితే ఇంటి ఇళ్ళకి అనారోగ్య సూచనలు అత్యధికంగా ఉంటాయి. గృహావరణ స్థలంలో కానీ ఇంటిలో కానీ తూర్పు మరియు ఉత్తర స్థలము ఎత్తుగా గనక ఉన్నట్లయితే అధికమైనటువంటి కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది. తూర్పు సింహద్వారం ఇల్లు కానీ ఉత్తర సింహద్వారం ఇల్లు కానీ వీధి కన్నా పల్లంగా గనక ఉన్నట్లయితే అభివృద్ధి లేనివాడై అధిక రుణబాధలతో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది వాస్తుశాస్త్రం. తన గృహానికి దక్షిణ పశ్చిమ భాగాన గల గృహములు తగ్గుగా ఉన్నను తన ఇల్లునందు దక్షిణ పశ్చిముల ఫ్లోరింగ్ తగ్గి ఉన్నప్పటికీ తూర్పు ఉత్తర దిక్కులందు గల ఆ ఫ్లోరింగ్ ఎత్తుగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా అనవసరమైనటువంటి తగాదాలు ఇబ్బందులకు గురి కావలసిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది. గృహానికి సింహద్వారానికి ఎదురుగా వృక్షము ఉన్నట్లయితే దాని ఫలితము అధిక రుణబాధల్ని అప్రయోజక తత్వాన్ని కలిగించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని వేధాదోషం అని చెప్పేసి అంటాం. మొత్తం స్థలం నిర్మాణంలో గల కోణములు కానీ ఇతర నిర్మాణములో గల కోణములు కానీ తన ఇంటికి కట్టబడినటువంటి కాంపౌండ్ నందు గల దిమ్మెల కోణములు కానీ తన నివాస సింహద్వారమునకు ఎదురుగా ఉన్నచో కోణ వేదన కలుగుతుంది. వాటి ప్రభావం వలన అనారోగ్య బాధలు అధికంగా ఉంటాయి సుమా. అందుకే కోణాలు చూస్తూ చాలా జాగ్రత్తగా ఇంటి నిర్మాణం కోణ వికిరణం కాకుండా చూసుకోవాలి. గృహము యొక్క ఆకారము వాస్తు పురుషాంక స్థితి అయినందువలన వాస్తు పురుషుని శరీరమునకు తల, నోరు, కన్నులు ఉండాలి. కాబట్టి సింహద్వారము నోరుగా ఉన్నప్పుడు అందు ఇరువైపులా కూడా కన్నులు ఉండాలి. కాబట్టి అట్టి కిటికీలు నేత్రాలుగాను నేత్రాలకు తగిన కిటికీలు లేని ఎడల అంధక వేద ప్రాప్తిస్తుంది. అందుకు ఫలితం అనారోగ్యం. అందుకనే ప్రతి ఒక్క ఇంటికి కూడా సింహద్వారానికి రెండు వైపులా కూడాను కిటికీలు ఉండి తీరవలే. ఒకవైపు పెట్టాను చాలే అని చెప్పేసి మాత్రం ఉండకూడదు. ప్రతి ఇంటిలోనూ తప్పనిసరిగా కృష్ణ తులసి లేక విష్ణు తులసి తప్పనిసరిగా ఉండి తీరాలి. ఆ తులసి వలన ఐశ్వర్య సిద్ధిని పొందటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి. ఇంటి ప్రాంగణంలో లేక ఖాళీ స్థలంలో మీరు నాటిన మొక్కల యొక్క ప్రభావం కూడా వాస్తుశాస్త్రరీత్యా అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కాబట్టి మొక్కల విషయంలో ఎప్పుడూ కూడాను పాలుగారేటువంటి మొక్కలు, ముళ్ళ చెట్లు అనేటువంటివి ఉండకుండా చూసుకోవటం
సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. ప్రతి ఇంటికి కూడా ఐశ్వర్యయుక్తమైనటువంటి చెట్లలో మారేడు చెట్టు పరమేశ్వరునికి చాలా ప్రీతివంతమైంది కాబట్టి మారేడు చెట్టు ఇంటి ప్రాంగణంలో ఎక్కడ వేసినను ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనీ ప్లాంట్స్ అనేటువంటివి సౌందర్యతత్వానికి నిదర్శనమే కాదు, ప్రకృతిలో ఆకుపచ్చకు ఉన్నటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వంలో రంగుల యొక్క ప్రభావరీత్యా ప్రతి ఇంటిలోనూ మనీ ప్లాంట్స్ అనేటువంటివి పెంచుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకమే. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.